తారీఖు జరిగిన విషయం 6వ తారీఖు సాయంత్రం వరకు బయటికి రాలేదు అని అంటే ఇది 100% వెనకాల ఉన్న ఖద్దరు చొక్కాలు ఎవరు? నేరాల గురించి, మహిళా నేరాలు ఏ రకంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సివియరా అండి, అంత సివియరా యాక్సిడెంట్ అనేది అక్కడ? యూత్ రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఆ పాప తెలంగాణ బిడ్డ కాబట్టి వాళ్ళు కూడా ఓటింగ్తో మాకు ఇది లేదని చూస్తున్నారు. మరి ఏంటో ఇందులో ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 5వ తారీఖు మార్నింగ్ ప్రజలకు భద్రత కాదు, అసలు పోలీసులు రక్షక భటులే శిక్షక భటుల్లాగా అయిపోయారు కదా. ఒక్కొక్కసారి సీసీ ఫుటేజ్లో నాకు ఒకసారి పంపించండి అని అడిగితే నా ఫోన్లో లేదండి, మా కానిస్టేబుల్ దగ్గర ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తా ఉంటున్నారు కానీ చూపియట్లా, ఆన్లైన్లో కూడా లేదు. 3వ తారీఖున ఘటన జరిగింది. ఎప్పుడు అక్యూజ్ని పట్టుకున్నారు? నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఆ మృతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు ఆ ప్రియాంక మృతి వెనుక ఏం జరిగిందనే విషయాలు కూడా ఇప్పటికీ చాలామందికి తెలుసు. కానీ రాజకీయంగా దాన్ని అణగదొక్కే ప్రయత్నం అయితే చేశారు. ప్రియాంక మృతి తర్వాత పరిస్థితులు ఏ రకంగా మారినాయి, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానీ లేకపోతే రాజకీయంగా ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. సో వీటన్నిటి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఈ రోజున. నాతో ఉన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు. సో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రియాంక మృతి తర్వాత అంటే మృతికి ముందు ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ ఘటనని వెలుగులోకి తీసుకొచ్చి సమాజంలో ఈ రకమైన జరుగుతున్నాయి నేరాల గురించి, మహిళా నేరాలు ఏ రకంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ అమ్మాయిని ఏ రకంగా చంపారు అనే విషయాన్ని అయితే ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా మీడియా ముందు చెప్పారు. సో ఈరోజు నాతో కూర్చున్నారు. ఏం జరిగిందనే విషయం ఆయన మాటల్లోనే విందాం. భరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అదొక్క అంశమే కాదు, ప్రియాంక మృతి వ్యవహారమే కాకుండా కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని నేను పిలిచాను వాళ్ళ. నిజంగానండి దారుణమైన సంఘటన ఇది. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పెట్టేసేసి తుడిపేయాలన్న ప్రయత్నం అయితే జరిగిందని చెప్పి మాటలు వచ్చినాయి. అసలు మీకెట్లా తెలిసింది ఆ విషయం మీద? ఇప్పుడు ఒకటండి, రాజమండ్రిలో ఒక హిస్టారిక్ ప్లేస్ రాజమండ్రి, ఒక సాంస్కృతిక రాజధాని, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా. అవును. అలాంటి ప్రదేశాన్ని మొత్తము గడిచిన 2 సంవత్సరాల నుంచి చూస్తే మొత్తం భ్రష్టు పట్టించేస్తూ ఉన్నారు. నిజంగా ఎంతో ఆవేదనతో, బాధతో ఇవాళ ఈ స్టూడియోలో నేను మీకు విషయం చెప్తా ఉన్నా. డాక్టర్ ప్రియాంక మృతి అనేది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు, కొంత సెక్షన్ ఆఫ్ మీడియా, మొత్తము వ్యవస్థని మొత్తము భ్రష్టు పట్టించే విధంగా ప్రియాంక ఘటనే మనకి క్లియర్గా కనబడుతుంది. 3వ తారీఖు రాత్రి, ఇప్పుడు దాకా నేను ఏ మీడియాలో కూడా చెప్పలే, మీతో చెప్తా ఉన్నా. 3వ తారీఖు రాత్రి ఘటన జరిగింది. 9:30, 9:40 ప్రాంతంలో థియేటర్ వదిలేరు. ఇట్స్ ఎ మాల్, సిటీ మధ్యలో ఉంది. ఆ మాల్లోంచి ప్రియాంక బయటకు వచ్చింది, మనం అందరం చూసాం. అవును. సీసీ కెమెరాస్ అన్ని చూసిన తర్వాత ఆమె యాక్సిడెంట్ కిందన, హిట్ అండ్ రన్ కిందన, అది సెకండరీ, తర్వాత వచ్చింది. 3వ తారీఖు ఘటన ఎవ్వరికి కూడా నెక్స్ట్ డే పేపర్కి రాలేదు, ఏ మీడియా ఛానల్స్లో కనపడలా, ఎక్కడా కూడా రాలా. మొత్తం అంతా కూడా కవరప్ చేసేసారు. ఆ రోజు ఏం జరిగిందనేది దేవుడికి తెలుసు. అక్కడ ఉన్న ఎవరైతే కవర్ చేశారో, ప్రత్యక్ష సాక్షులు కవర్ చేశారో వాళ్ళకి తెలుసు. కొన్ని మీడియా ఛానల్స్ వచ్చినాయి, కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికక్కడ వచ్చారు, వచ్చి మొత్తం అంతా కూడా కన్సీల్ చేస్తారు ఇష్యూని. ఓకే. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు రాత్రి సెకండ్ షోకి, ఇది ఫస్ట్ షో వదిలేరు, సెకండ్ షోకి ఒక పోలీస్ ఆఫీసర్ అదే థియేటర్కి సినిమాకి వెళ్ళాడు.
ఇప్పుడు దాకా ఎక్కడా చెప్పాల, ఇప్పుడు చెప్తా ఉన్నా. అదే థియేటర్కి సినిమాకి కూడా వెళ్ళాడు ఆయన. సినిమాకి కూడా వెళ్ళాడు. ఆ, అంటే 9:40 షో, ఓకే 9:30 షో అయిపోయింది. పర్హాప్స్ 10 o'clock షో ఉంటుంది అనుకుంటా. ఎస్ అది ఎస్ మాల్ కాబట్టి టైమింగ్ నాకు ఐడియా లేదు. నెక్స్ట్ షో అంటే అక్కడ ఘటన జరిగింది. జరిగిన తర్వాత ఒక షో పోలీసు కూడా నడిచింది. ఓ పోలీస్ ఆఫీసర్ కూడా దానికి వెళ్ళారు. వెళ్ళాడు. How is it ఇప్పుడు దాకా possible, sir? ఇప్పుడు దీనిపైన కూడా ప్రోబ్ జరగాలి. ఓకే దీనిపైన కూడా ప్రోబ్ జరగాలి. వెళ్ళారనేది నాకు సమాచారం. హై లెవెల్ ఆఫీసర్. ఓ అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఎలా ఉంది. ఎలా వెళ్తారు? ఇప్పుడు ఒకటండి, ఆ, ఈ ఘటనని 3 రోజుల పాటు అసలు ఘటన జరిగినట్టు జరగనట్టు కన్సీల్ చేసేసారు. yes. ఆ రోజు ఏంటంటే 5వ తారీఖున మేము ప్రతిపక్షంగా 5వ తారీఖు జగనన్న దేవరపల్లి పొగాకు రైతులకు మద్దతుగా వచ్చారు. అవును. మేమంతా కూడా 4th, 5th ఆ ప్రోగ్రాంలో చాలా బిజీ ఉన్నాం. నాకు 5th మార్నింగ్ అనుకుంటా మేము వీఆర్ గోయింగ్ టు దేవరపల్లి. దేవరపల్లి. ఒక డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. 3వ తారీఖు రాత్రి జరిగింది. 4వ తారీఖు అసలు ఎవరికి అసలు ఎవరికి తెలియదు. తెలీదు. 5వ తారీఖు పొద్దున 5వ మీకు వచ్చింది తారీఖు ఫోన్. మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. మేము అమ్మ ఇలా జరిగిందండి ఇది ఇదని చెప్పింది. నేను సరే మేము హడావిడిలో ఉన్నాము, హడావిడిలో ఉన్నారు, మేము దేవరపల్లి అయిపోయిన వెళ్ళాల్సిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేస్తానన్నాను. ఉమ్, సరే ప్రోగ్రామ్ అయ్యి మేము సాయంత్రము రాజమండ్రి వచ్చినప్పుడు ఐ కాల్ దెమ్. నాకు మొత్తం A to Z మొత్తం ఏమేం జరిగిందో మొత్తం చెప్పారు. సీక్వెన్స్ అంతా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పారు మా ఫ్రెండ్ డాక్టర్కి ఇట్లా ఇట్లా అయింది. నేను వెంటనే సిఐ బాజీలాల్ ఉమ్, ఆయనకు ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవును సార్ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. విక్టిమ్ ఏమో మెడికల్ కాలేజ్ స్టూడెంట్, ఉమ్, అక్యూజ్డ్ ఏమో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఓకే అని ఒక స్టూడెంట్స్ మధ్యలో చిన్న యాక్సిడెంట్ జరిగిందనేది ఒకటి క్రియేట్ చేశారు. ఉమ్, క్రియేట్ చేసి వెంటనే స్వతంత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళాము. ఉమ్, వాళ్ళ పేరెంట్స్ స్వతంత్ర కాదు, హైదరాబాద్లో మెరుగైన వైద్యం జరుగుతుందని కిమ్స్ హైదరాబాద్లో అడ్మిట్ చేశారు. హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. అది సివియరా అండి? అంత సివియరా యాక్సిడెంట్ అనేది అక్కడ? అంత మరి సివియర్గా అమ్మాయి జరిగిందా? చనిపోయింది కదండి. అంటే అసలు ఆ టైంలోనే అంత సివియారిటీ కనిపించింది అక్కడ? అది అది డిస్ప్లే చేయట్లేదు ఈయన. అది ఆయన నేను చిన్న తెలియదు. యాక్సిడెంట్ అని చెప్తున్నాడు. అందుకు నేను అడుగుతుంది. సరే స్టూడెంట్స్ మధ్యలో జరిగిందన్న కోణంలో దాన్ని పక్కన పెట్టేశారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఐ ఆస్క్డ్ హిమ్, ఉమ్, నాకు ఒకసారి సీసీ ఫుటేజ్లో నాకు ఒకసారి పంపించండి అని అడిగిన. అడిగితే నా ఫోన్లో లేదండి, మా కానిస్టేబుల్ దగ్గర ఉంది, ఉమ్, రేపు పంపించచ్చా అని అన్నాడు. అదేంటండి యాక్సిడెంట్ జరిగితే సీసీ ఫుటేజ్ మీ దగ్గర లేకపోవడం ఏంటి, నాకు పంపించండి అని నేను అడిగితే పంపించలేదు ఆ రోజు నైట్. అంటే 5th కూడా పంపించలే. 6th మార్నింగ్ మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేశాను ఆయనకి, నాకు ఇంకా రాలేదండి. అప్పుడు 6th మార్నింగ్ నాకు పంపించాడు. ఉమ్, పంపించిన తర్వాత సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ డిస్టర్బింగ్. ఏంటి ఇన్సిడెంట్ ఏంటి కొంత డిఫరెంట్గా ఉంది, తేడాగా ఉందని వెంటనే నేను ఆయనకు ఫోన్ చేశాను. ఏంటంటే ఇంత దారుణంగా తల మీద నుంచి ఎక్కించుకుని వెళ్ళిపోయాడు కదా కారు, మీరు ఎఫ్ఐఆర్ ఏం కట్టారు, ఏం సెక్షన్స్ కట్టారు అని అడిగాం. కట్టామండి, యాక్సిడెంట్ హిట్ అండ్ రన్ అది ఇది అని ఏదో చెప్పారు. హిట్ అండ్ రన్ ఎలా కడతారండి, మీద నుంచి ఎక్కించుకెళ్ళిపోయారు కదా, మేబీ తలపై నుంచి ఎక్కించుకు వెళ్ళినట్టు ఉన్నారు అని నేను చెప్తే, లేదండి లేదండి ఆయన అలా కవరప్ చేశాడు. నేను వెంటనే ప్రెస్కి కాల్ ఫర్ చేశాను. ఒక వీడియో ఇమీడియట్గా వీడియో రిలీజ్ చేశాను. అవును ఆ రోజు 6th మార్నింగే రిలీజ్ చేశాను. అవును. రిలీజ్ చేసిన వెంటనే అసలు ఎవ్వరికి కూడా సమాజానికి తెలియకోకుండా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కన్సీల్ ఎలా చేస్తారు? కన్సీల్ చేయడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నా, కలెక్ట్ చేస్తున్నా. ఓకే మొత్తం మీడియా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాను. ఎవరి దగ్గర కూడా ప్రాపర్ ఇన్ఫర్మేటివ్ లేదు. నేను ఏ రోజు అయితే నేను ప్రెస్లో మాట్లాడానో ఒక్కొక్క ఛానల్స్ మొదలుపెట్టారు. ఎప్పుడైతే నేను వీడియో 6th మార్నింగ్ రిలీజ్ చేశాను, అయిన తర్వాత సాయంత్రము డిఎస్పి ప్రెస్ మీట్ పెట్టారు. సిఏని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్లో ఇది 125B సెక్షన్ కట్టాము, దాని నుంచి 308 కింద మారుస్తున్నాము
అని వాళ్ళు పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అండి, 6వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ కాపీ అనేది అసలు బయట కూడా పెట్టాల. నేను అడుగుతున్నా, ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తా ఉంటున్నారు కానీ చూపియట్లా, ఆన్లైన్లో కూడా లేదు. 6వ తారీఖు సాయంత్రమే అది ఆన్లైన్లోకి వచ్చింది. ఏది సెక్షన్స్ ఆల్టర్ చేసిన తర్వాత. థర్డ్ నైట్ జరిగితే 4th 5th అసలు ఎఫ్ఐఆర్ కూడా లేదా? లేదు, ఎఫ్ఐఆర్ కట్టామని తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆన్లైన్లో పెడితేనే అది ఉన్నట్టు ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఇన్ టైంలో కట్టినట్టు. లేకపోతే ఎఫ్ఐఆర్ ఫిజికల్ కాపీ, హార్డ్ కాపీ ఎవరికైనా ఇస్తేనే ఎఫ్ఐఆర్ కట్టినట్టు. లేకపోతే ఏముంది, డేట్లు వాళ్ళు రాసుకోవడమే కదా. డేట్లు, టైంలు, సెక్షన్లు వాళ్ళు రాసుకోవడమే కదా. ఎవరికి బయటికి ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ ఏం చెప్తున్నాడు, లోకల్ ఎమ్మెల్యే 9:30కి జరిగింది, 10:30కి 10ంటికి పోలీసులు అక్కడికి వచ్చారు, 11ంటికి ఇక్కడ వచ్చారు, 12ంటికి ఎఫ్ఐఆర్ రాశారు. ఎవరికి తెలుసు ఎఫ్ఐఆర్ రాసినట్టు? ఎవరికి తెలుసు? అసలు బయట పెట్టారా? మీడియాకి ఇచ్చారా? పోనీ మాకు ఇచ్చారా? మేము అడుగుతుంటే కూడా ఇవ్వలేదు కదా. 6వ తారీఖు కానీ ఆన్లైన్లో రిఫ్లెక్ట్ కాలేదు. అంటే ఈ 3 రోజులు హై డ్రామా జరిగిందండి. ఈ 3 రోజుల పాటు ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళిద్దరినీ కూడా కాపాడే ప్రయత్నం జరిగింది. ఇందులో ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాకు తెలిసి పోలీస్ ఎంక్వైరీ చేయాలి. ఇందులో పొలిటీషియన్స్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందులో అధికార పార్టీ ఉన్నారు, ఇంకో కొంతమంది బయట వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఇష్యూని మొత్తం క్లోజ్ చేసేసి దాన్ని ఒక చిన్న యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రక్రియ జరిగిందనేది 100% వాస్తవం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏందండి, వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి అందులో ఒకడికి 4-5 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకు అవుతారు? చదివితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవుతారు. చెప్పింది అదే కదా, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ స్టూడెంట్. అంటే సిఏ యొక్క నెరేటివ్ ఎలాగ ఉంది, మీకు సిఏ ఎలానే ఉంది, డిఎస్పీది ఎలాగే ఉంది నెరేటివ్. డిఎస్పీ కూడా అదే చెప్తున్నాడు. 6th ప్రెస్ మీట్ పెట్టి కూడా అది చిన్న యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ వెరీ డిస్టర్బింగ్ అండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు కదండి, ఆడపిల్లలు ఉంటారండి. మన ఇంట్లో పాపకి ఇట్లా జరిగితే ఇదే రకమైన తీరు ఉంటుందా? ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడంటే ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన యాక్సిడెంట్ అంటున్నాడు. కేవలం ఆ పదమే కరెక్ట్ కాదు అక్కడ. అసలు ఇంకొకటి కూడా, సోషల్ మీడియా పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు రాజమండ్రిలో. ఒక్క ఇన్ఫ్లుయెన్సర్తో కూడా పోస్ట్ అనేది డాక్టర్ ప్రియాంకకి యాక్సిడెంట్ జరిగిందని ఎవరు పెట్టలా. చిన్న ఇన్సిడెంట్ జరిగితే పెట్టలేదని అంటే ఎందుకు పెట్టరు? ఎమ్మెల్యే ఒక ఒత్తిడి ఉంటేనే కదా పెట్టరు. అసలు ఇంత దారుణంగా కేసు మీద అంత పర్టికులర్ గా అదే నేను చెప్తున్నాను కదండి, దిస్ ఇస్ కంప్లీట్లీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. 100కి 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఎన్ని సూట్ కేసులు మారినాయో కూడా దర్యాప్తు జరగాల. ఇప్పుడు సిఐకి అంత ఇంట్రెస్ట్ ఏముంటుంది? 3 రోజుల పాటు ఇష్యూని అంత ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఇంకొకటి కూడా, ఇందులో లీగల్గా ఎంక్వైరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 3వ తారీఖున ఘటన జరిగింది. ఎప్పుడు అక్యూజ్డ్ని పట్టుకున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క దీని ప్రకారము 4వ తారీఖున ఈ అక్యూజ్డ్ యొక్క ఫోన్లు సీజ్ చేశారన్నారు. మరి వాళ్ళు ఫోన్లు సీజ్ చేశారంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు పట్టుకున్నారనే కదా. వాళ్ళ ఫోన్లు దొరికినాయి, వాళ్ళు దొరకలేదా? అది ఎట్లా కుదురుతుంది? సో 4వ తారీఖునే పట్టుకున్నారు. నాకు తెలిసి 3వ తారీఖు నైటే పట్టుకున్నారు. ఓకే, సో ఇమీడియట్గా పట్టుకున్నారు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6 సాయంత్రము అరెస్ట్ చేసినట్టు రికార్డ్స్లో చూపించారు. 3 days ఏం జరిగింది? ఆ 3 days బేరం తగలేదా వీళ్ళకి? అసలు ఆ 3 days ఏమైంది? ఆ 3 days నిందితులు ఎక్కడున్నారు? ఇప్పుడు రాజమండ్రి మాల్ నుంచి బయటకు వచ్చారు. మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ మధ్యలో ఉంటుంది మాల్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కెమెరాస్ ఉంటాయి సిటీలో, సర్వేలెన్స్ అంతా. అవును, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళారు?
అది తీయాలి కదండి బయటికి. అవును. నెక్స్ట్ పోలీస్ స్టేషన్, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ హ్మ్. పోలీస్ స్టేషన్కి ఆ రోజు నైట్ ఎవరెవరు వచ్చారు? సీసీ కెమెరాలు తీయండి, పోలీస్ స్టేషన్లో ఉంటాయి కదా కెమెరాస్. యెస్. సెటిల్మెంట్కి ఎవరెవరు వచ్చారు? సరే. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారా? రాజకీయ నాయకులు వచ్చారా? మీడియా ప్రతినిధులు వచ్చారా? ఎవరు వచ్చారు? నెక్స్ట్ అక్కడ హాస్పిటల్ దగ్గరికి ఎవరెవరు వచ్చారు? ఇవన్నీ తీసుకుని నిజంగా ఒక ప్రోబ్ జరిగితే హ్మ్. అసలు దీనికి వెనకాతలు ఉన్న అదృశ్య శక్తులు. దుష్ట శక్తులు దుష్ట శక్తులు. శక్తులు కాదవి. ఎవరున్నారనేది, అదృశ్య దుష్ట శక్తులు. దుష్ట శక్తులు హ్మ్. ఎవరున్నారనేది బయటకు వస్తుంది, హుహు. ఖచ్చితంగా బయటకు వస్తుంది. హ్మ్. కానీ చిత్తశుద్ధితో గవర్నమెంట్ డాక్టర్ ప్రియాంకకి న్యాయం చేయాలి, ఆమె ఆత్మకి శాంతి చేయాలి అని అంటే, శాంతి చేకూరాలి అని అంటే ఖచ్చితంగా నిందితులకి శిక్ష పడాలి. దానికన్నా ఈ యొక్క నిందితులను కాపాడే వాళ్ళని ఖచ్చితంగా దీంట్లోకి కేసులోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఎందుకని ఎవరున్నారంట? అంటున్నానంటే, హ్మ్. వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని ఎందుకంటున్నానంటే, ఇవాళ డాక్టర్ ప్రియాంక అయ్యారండి, రేపు ఇంకొకళ్ళు అమ్మాయికి ఇదే అన్యాయం జరుగుతుంది. కాదండి 20,00,000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నట్టు కనిపించట్లా? 20 లక్షలని మీరెందుకు అనుకుంటున్నారు? ఏమో వాళ్ళు చెప్పారు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం 20,00,000 అని చెప్పి ఓకే, అంటున్నారుగా. ఈ అంశం గురించా? ఆ! నేను నేను అది కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఆ పాపకి 20 లక్షలు అసలు వాల్యూ కట్టలేమండి. అది అంటున్నా నేను. వాల్యూ ఇప్పుడు నిజంగానే గనక బాధిత కుటుంబాలు, ప్రతిపక్షము మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఖచ్చితంగా మా కూతురికి న్యాయం జరగాలి అని అంటే, ఆ అమ్మాయి డాక్టర్ చదివిందండి. 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత, 2 సంవత్సరాలు పీజీ చదివిన తర్వాత, ఇప్పుడు ఒక 20 లక్షలు ఒకళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ కూడా కాదు, మర్డర్ చేసి వెళ్ళిపోతే గవర్నమెంట్ 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా సరిపోతుందండి? ఇప్పుడు నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా దానికి తూగినట్టు కాదు సార్ కాదు. ఇక్కడ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఖచ్చితంగా నేను అన్నట్టుగా చెప్తున్నా, ఇచ్చేసినట్టే కదా అది. మనము ఆ! పోరాటం చేస్తే యెస్. ప్రభుత్వం మెడలు వంచి కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఆమెకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే విధంగా మేము పోరాటం చేస్తాం. కానీ ఫ్యామిలీ కూడా సహకరించాలి కదా! గుర్తించాలి. ఇప్పుడు నిజంగా భరత్ అనే వ్యక్తి పోరాటం చేయకపోతే అసలు ఆ విషయం బయటకొచ్చేది కాదుగా. బయటకు వచ్చేది కాదు. 3వ తారీఖు జరిగిన విషయం 6వ తారీఖు సాయంత్రం వరకు బయటికి రాలేదు అనంటే, అంటే 4వ తారీఖు 5వ తారీఖు మీరు చెప్పిన తర్వాత కూడా 6 సాయంత్రం వరకు దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదనంటే, హ్మ్. మీరు మాట్లాడిన తర్వాతే కదా దాని గురించి అసలు ఏం జరిగిందనే విషయం బయటకొచ్చింది. ఇది 100% వెనకాల ఉన్న ఖద్దరు చొక్కాలు ఎవరు? ఆ! ఇది కదా మీరు బయటికి చెప్పండి రావాలి. కద్దరు చొక్కాలు ఎవరైంటారు? బయటికి రావాలి కదా! హ్మ్. ఇది ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేస్తే బయటికొస్తది. కాల్ డేటా రికార్డ్ తీయాలా. ఓకే. కాల్ డేటా రికార్డ్ తీసిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి ఎవరెవరొచ్చారు? ఆ రోజు నైట్ ఖచ్చితంగా పోలీస్ వస్తుంటారు. స్టేషన్‌కొస్తారు. ఎవరైతే ఆహ్, ఎనకాతల ఉన్న మెయినోడు రాడు గానీ, మెయినోడు తాలూకోళ్ళొస్తారు. యెస్. అంటే వాళ్ళకక్కడ రిలేషన్ ఉందా అండి గట్టిగా? ఎవరికండి? కూటమి నేతలతో గట్టిగా ఎవరైతే ఏవండి ఉన్నారో నేను ఇది ఒకటే వాళ్ళందరికీ కూడా. చెప్తానండి. ఆ! రిలేషన్ ఇవన్నీ పక్కన పెడితే, ఆ! ద మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు. కరెక్ట్ గాదు. కరెక్ట్. కరప్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు. డబ్బులిస్తే ఏ పని లేనైతాయి రాజమండ్రిలో. అంత దారుణం. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఇసుక మాఫియా, లిక్కర్ సిండికేట్, నెక్స్ట్ పేకాట క్లబ్బులు, బ్రాకెట్ ఆట అని ఏదో ఆట అంట, నాకు ఐడియా లేదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు ఇంకొక అంశం ఏంటంటే, గడిచిన 10 రోజుల్లో 3 మర్డర్‌లు జరిగినాయి. అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ ప్రియాంక. ఓహ్! డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ కాకుండా కాకుండా 3 3 మర్డర్‌లు జరిగినాయి. ఒక జాతరలో ఒక రౌడీ షీటర్‌ని ఇంకో 2 రౌడీ షీటర్లు కలిపి చంపేశారు. గోరక్షన్‌పేటలో ఒక అతన్ని తలపైకి రాళ్ళు పెట్టి రాళ్ళతో కొట్టి చంపేశారు. నిన్న కాక మొన్న రాత్ర గోదావరి గట్టు దగ్గర తీసుకెళ్ళి ఒక అతను ఒక లేడీ పీక కోసేశాడు. అతను పెళ్లి చేసుకోవట్లేదని. అసలు ఇంత ఘటనలు ఎట్లా జరుగుతున్నాయో, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుందో అర్థం కావట్లా. అంటే దీనికి అంతటికీ కూడా బ్యాక్ ఎండ్ రాజకీయ నాయకులు యొక్క ఒత్తిడి ఉంటేనే రాజకీయ నాయకులు తయారు చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు నిజంగా పోలీస్ ఆఫీసర్‌కి, ఒక ఎస్పీ రేంజ్ ఐపీఎస్ ఆఫీసర్‌కి అతన్ని చేయమంటే చే మొత్తం ఏరి పాడేస్తారండి. యెస్.
వీళ్ళు వెనకాతల నుంచి వీళ్ళే పెంచి పోషిస్తారు. ఇది నిజంగా కానీ బాధాకరం. రాజమండ్రి వైభవం, రాజమండ్రి గత చరిత్ర చూస్తే ఆ రకమైన పరిస్థితి ఎప్పుడు లేదు కదా! లేదండి. అంటే ఇప్పుడు యూత్ రాజకీయాల్లోకి రావాలి. కానీ ఫ్రింజ్ ఎలిమెంట్స్, ఆ వ భావాలున్న, వ ఆ రాడికల్ భావాలున్న యూత్ రాకూడదండి రాజకీయాల్లోకి. హ్మ్. ఆ టైపు వ్యక్తులు కొంతమంది తయారవుతూ ఉన్నారు రాజకీయాల్లో. నిజంగా బాధాకరం. ఇప్పుడు మా ఓటు వాళ్ళకి మేము పోరాటం చేస్తున్నాం. ఫర్ సేఫ్ అండ్ క్లీన్ రాజమండ్రి చేయాలనేది మా పోరాటం. అక్కడ ఏం చేస్తున్నారు? ఒక పక్కన కుమ్మక్క రాజకీయం జరుగుతుంది. మొత్తం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. నేను ఒక పక్క నుంచి క్లీనప్ చేస్తున్నాను. ఇంకో పక్క నుంచి వీళ్ళు అసలు నిజంగా ఎంత దారుణం అంటే నోరిప్పితే అబద్ధాలు. ఆయన ఎమ్మెల్యే హ్మ్. స్వామి మాల వేసుకుని అబద్ధాలు మాట్లాడతాడు. అసలు ఏం మాట్లాడతాడో తెలీదు. నిజంగా ఈ యొక్క నాకే నిజంగా ఎందుకో కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది అహా! మిమ్మల్ని చూస్తే. ఇప్పుడు డాక్టర్ ప్రియాంక ఎపిసోడ్‌లో అవును. 3 రోజుల పాటు అసలు నిన్న నాకు ఆశ్చర్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న రాత్రండి శాంతియుతంగా క్యాండిల్ లైట్ ర్యాలీ కొంతమంది డాక్టర్స్ వచ్చారు. మేమంతా కలిపి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అక్కడి నుంచి ర్యాలీ చేసుకొని మాల్ దాకా వచ్చి చేస్తామని పర్మిషన్ పెట్టాం. మరి పర్మిషన్ జనరల్‌గా ఎవరైనా క్యాండిల్ లైట్ ఇస్తారు. ర్యాలీకి ఇస్తారు. ఇస్తారు. శాంతియుత ర్యాలీ అది. క్యాండిల్ లైట్ ర్యాలీ అంటే. కరెక్ట్‌గా 4:30 సాయంత్రం 4:30 గల్లా మా ఇంటికి హ్మ్. ఒక 60, 70 మంది పోలీసులు. రాజమండ్రిలో ఎన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయో, ఆ స్టేషన్స్ అన్నిటి దగ్గర నుంచి స్టేషన్ సీఐలు అన్నీ ఒక 5, 6 జీపులతో వచ్చేసారు. మొత్తం ఒక లేడీ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఒక 15, 20 మంది వచ్చేసారు. వచ్చి నన్ను హౌస్ అరెస్ట్. నేనన్నా ఒకటే అక్కడ సీఐ గారితోను, డీఎస్పీ గారితో ఒకటే చెప్పిన. ఏవండీ ప్రపంచ చరిత్రలో నాకు తెలిసుండి ఒక మని శాంతియుతంగా శాంతియుతంగా ర్యాలీ క్యాండిల్ చేస్తా లైట్ ఉంటే ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేని ఏకైక డిపార్ట్మెంటు ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందండి. ఈ పేరు తెచ్చుకోకండి, మీ చెడ్డ పేరు అవుతుంది. ఎస్పీ గారికి చెప్పండి, నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు ఆయన ఫోన్ను అని చెప్తే ఆయన ట్రై చేశాడు. మరి వాళ్ళు ఏం చెప్పుకున్నారో అవకాశం ఇవ్వలే. హ్మ్. సరే ఇంకా మా ఇంటి బయట నుంచుని అక్కడే క్యాండిల్ లైట్ క్యాండిల్ ర్యాలీ చేశారు. హ్మ్. అంటే ఇప్పుడు డాక్టర్ ప్రియాంక ఆత్మ శాంతి చేకూరాలి. ఒక పీస్ ర్యాలీలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు ఉండాలి అని అవేర్‌నెస్ తీసుకొని వస్తున్నాం. యెస్. కానీ దీంట్లో గూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరిచ్చే సమాధానం? ఒకటండి ఇప్పుడు రకరకాలోళ్ళు రకరకాల మాటలు చెప్పొచ్చు. కాకపోతే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేయకపోతే అసలు ఈ అంశమే బయటికి రాదు కదా! అవును. అది వారి కుటుంబ సభ్యులు కూడా గ్రహించాలి. ఇప్పుడు నిజంగానే నేను మళ్ళీ కూడా చెప్తున్నా అండి. ఇప్పుడు వాళ్ళిచ్చే గవర్నమెంట్ ఇచ్చే 20,00,000 ఏ మూలకి అంటున్నా. మేమే గనక పోరాటం చేసి జగనన్న దగ్గరికెళ్ళి పోరాటం చేస్తే ప్రభుత్వం మెడలు వంచి కోట్ల రూపాయలు తీసుకొనొచ్చి ఎక్స్‌గ్రేషియా ప్రకటించే సామర్థ్యత మాకుంది. అంతే తప్పితే 20,00,000 రూపాయలు ఏం కాంపెన్సేషన్ అండి? ఇప్పుడు హైకోర్ట్‌కేస్తాము. హైకోర్ట్‌కేస్తే హైకోర్టే గవర్నమెంట్‌కి డైరెక్షన్ ఇవ్వచ్చు. రైట్. అన్యాయం జరిగిందని అసలు మొత్తం క్లీన్ ప్రోబ్ చేయండి. దీని వెనకాతల ఎవరున్నారో బయటికి తీయండి. ఇప్పుడు 3 రోజుల పాటు హైడ్రామా. ఇప్పుడు 4వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్‌లో ఇచ్చారు. ఈనాడు పేపర్‌లో కూడా వచ్చింది. ఈనాడు పేపర్‌లో గూడా వచ్చింది. 4వ తారీఖు అవును. మార్నింగ్ సెల్ ఫోన్ సీజ్ చేశారు. యెస్. సెల్ ఫోన్ సీజ్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ అక్యూజ్డ్‌ని పట్టుకున్నట్టే కదా! అవును. సెల్ ఫోన్ అసలు ఒక్కటి మీరు సీజ్ చేసుకొని అయన్నీ పట్టుకెళ్లారా? అక్కర్లేదండి. ఆ! ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఫుటేజ్, కెమెరా ఫుటేజ్‌లు తీసుకుంటే మీకు అర్థమైపోతది. దీని వెనకాతల రాజకీయ నాయకులు ఎవరున్నారని. ఏంటి వాళ్ళ లక్ష్యం? ఈ రకంగా ఇట్లాంటి వాటిల్లో అంటే గూడా ఇప్పుడు దూరడం? అంటారు చూసారా? హ్మ్. పైసా మే పరమాత్మ హై అన్న టైప్‌లో హ్మ్. మొత్తం అంతా కూడా లంచగొండితనంతో వ్యవస్థని పొల్యూట్ చేసేసారు. ఒకటి భరత్ గారు, ఇప్పుడు ఓవరాల్‌గా పరిస్థితులను చూస్తే ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో మహిళా భద్రత ఏ రకంగా ఉందనే దానికి ఒక మచ్చుతునకగా నిలుస్తోంది డాక్టర్ ప్రియాంక వ్యవహారం. సో, ఇప్పుడు గూడా ఇప్పటికన్నా ఏమన్నా మారుతుందని మీకేమన్నా ఆశుందా? ఇప్పుడు నేను అదే చెప్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అదే చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా కల్పించుకోవాలి. ఒక పాపకి అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు డైలాగులు చెప్తారు కదండీ!
ఆడపిల్లకి అన్యాయం జరిగితే అతనికి అదే ఆఖరి రోజు అన్నాడు కదా! ఏదో తుని సభలోనో ఎక్కడో చెప్పినట్టు గుర్తు. ఎక్కడ ఉందండి? నిజంగా నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఆ పాప తండ్రి రాజమండ్రి వచ్చి, "మీకు కూతుర్లు లేరా?" అని క్లియర్‌గా చెప్పాడాయన. చెప్పాడు. ప్రెస్ మీట్‌లోకి వచ్చి చెప్పిన తర్వాత గాని ముఖ్యమంత్రి స్పందించలేదు గదా! హ్మ్. అంటే నేను కూడా ఇది పదే పదే చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇప్పుడు ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరాలి అననంటే నిందితులకి కఠినమైన శిక్ష పడాలి. నిందితులకు సహకరించిన వాళ్ళు, నిందితులను కాపాడదామని అనుకున్న వాళ్ళ పైన కూడా కఠినమైన శిక్షలు పడితేనే మరో ప్రియాంకకి ఇలాంటి ఆపదలు రాకుండా, ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉంటది. ఇప్పుడు నిందితులను కాపాడేవాళ్ళు ఫ్రీగా వదిలేశారనుకోండి, మరో ప్రియాంక లాంటి వాళ్ళు ఇంకో 100 మందికి ఇంకో 100 మంది జరగచ్చు. అవును. ఇప్పుడు దిశ నే యాప్ నేను లాంటిది తీసేసిన తర్వాత మీరింకా న్యాయం జరుగుతుంది మహిళలకని ఎట్లా భావిస్తారు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు హ్మ్. వ్యవస్థలో ప్రతిపక్షంగా మా పోరాటం మేము చేస్తున్నాం. దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. మా పోరాటం మేము చేస్తున్నాం. రైట్. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. చేస్తారు. హ్మ్. దాన్ని కూడా ఏంటంటే అందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు కూడా మేము చేసే పోరాటంలో ఎంత ఆనెస్టీ ఉందనేది ప్రజలు కూడా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు దీనివల్ల దిశ చట్టం తీసేయటం వల్ల మహిళల మీద అఘాయిత్యాలు మరింతగా పెరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా! సో, దిశ చట్టం చేయటంలో ఉన్న ఉద్దేశ్యం ఏంటనే దాన్ని నీరుగార్చే ప్రయత్నం కదా ఇది? 100% అండి. ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. హ్మ్. ఎంత దాని సే పేరులో ఏదో తీసుకొచ్చారు. శక్తి అని పేరు పెట్టి తీసుకొచ్చారు. హ్మ్. బట్ దాని గురించి ఎక్కడ మాట్లాడట్లా. అసలు దాని గురించి వేరే టాపిక్ గూడా బయటికి తీసుకురావట్లేదు. ఈ సబ్జెక్ట్‌లో అన్నా తీసుకురావాలి గదా! ఇట్లా జరిగింది. జరిగినప్పుడు మేము ఇది ఇట్లా దీని ద్వారా ఇప్పుడు తీస్తున్నాం అని ఇప్పుడు చెప్పి. ఒకటండి. హ్మ్. సినిమా పార్టీ, సినిమా డైలాగులు ఇయి చెప్పుకోవడం తప్పితే ఇంకోటేం లేదు. వాళ్ళంటారు మీ భద్రత మా బాధ్యత అంటారు. అవును. ఎవరికి భద్రత? చంద్రబాబు నాయుడు గారికి భద్రత. ఎవరిది బాధ్యత? పోలీసులది బాధ్యత. పోలీసుల బాధ్యత. ప్రజలకి భద్రత కాదు. అసలు పోలీసులు రక్షక భటులే శిక్షక భటుల్లాగా అయిపోయారు గదా! ఇప్పుడు మీకు రాజమండ్రి ఉదంతమే అది. యెస్. డాక్టర్ ప్రియాంక ఎపిసోడే అది. అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇట్‌సెల్ఫ్ అసలు ఎస్పీ గారు మరి నోటీస్‌లో పర్వ్యూలో ఉందో లేదో నాకు తెలీదు. హ్మ్. సో, ఖచ్చితంగా రేపు పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి అనంటే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ప్రకాష్ నగర్ సీఐని సస్పెండ్ చేయండి. దీనికి ఒక స్పెషల్ టీమ్‌నెయ్యండి. ఒక సెట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని వేసి, ఒక రిటైర్డ్ జడ్జిని వేసి, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ని వేసి, దీంట్లో ఒక ప్రాపర్‌గా ఒక 3 మెన్ కమిటీయో, 4 మెన్ కమిటీయో వేసి, అవసరమైతే సీబీఐ నుంచి కూడా మీరు లెటర్ పెట్టి అక్కడ ఆఫీసర్‌ని తెచ్చుకోండి. రైట్. ఓకే. ఇంకా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతది. రైట్. హ్మ్. ట్రాన్స్‌పరెంట్‌గా జరిగితే దీని వెనకాతల ఉన్న బడాబాబులు బయటకొస్తారు. నో డౌట్. అంటే ఇలాగ మరో ప్రియాంకకి, మరో 100 మంది ప్రియాంకలకి ఇలాంటి ఘటనలు జరుగుతాయండి. ఈ వెనకాతల ఉన్న ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్‌ని ఏరి పారేయకపోతే హ్మ్. ఇలాంటి ఎపిసోడ్స్ జరుగుతానే ఉంటాయి. రైట్. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏ రకంగా ఉందంటే క్లుప్తంగా చెప్తారా? బాలేదండి. వ్యవస్థ బాలేదు. హ్మ్. చాలామంది ప్రజలందరూ కూడా చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చూస్తే అబద్ధాలు, అబద్ధాలు పునాదులతో ఈ ప్రభుత్వం నిలబడింది. అదేంటి? మరి అంతే కదా! 164 మంది అదే అంటున్నా. ఎమ్మెల్యేలక్కడ. అదే అంటున్నా. అబద్ధాలెక్కడున్నాయి అక్కడ? అదే అంటున్నా. వాళ్ళు చెప్పుకుంటున్నారుగా. 164 మంది ఎమ్మెల్యేలు మేము లే లే లే. కూటమిలో. అది ఆ! అది కూడా చెప్తున్నా. ఆ! ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? జగన్ ఇచ్చే పథకాలు కన్నా ఎక్కువ ఇస్తానంటే మీకేమన్నా నొప్పా అన్నాడు. మరి ఏమిస్తున్నారని అడుగుతున్నా. సూపర్ 6. సూపర్ 6 ఆళ్ళు సూపర్ హిట్ అంటున్నారు. హ్మ్. ప్రజల దగ్గరికెళ్లి చెప్పమనండి సూపర్ హిట్ అని. వాళ్ళు చీపుర్లు తిరగేస్తారు. లేతే చెప్పులు బయటికి తీస్తారు. ఇవాళ నిజంగా నేను చెప్తున్నా డాక్టర్ ప్రియాంక ఘటనలో నిందితులది ఎంత తప్పైతే ఉందో, దానికి 10 ఇంతలు తప్పు రాష్ట్ర ప్రభుత్వానిది ఉంది. ఎందుకో చెప్పమంటారా? హ్మ్. వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు. మద్యం అమ్మేది ఎవరండి? ప్రభుత్వము. సో, మద్యము పాలిసీ అది. యెస్. అమ్మకూడదని నేను చెప్పట్లా. చెప్ కాకపోతే నేషనల్ హైవేస్ పైన వైన్ షాప్స్ ఉండకూడదు. హ్మ్. వైన్ షాప్స్‌కి ఆనుకొని పర్మిట్ రూములు అసలు పర్మిషన్‌లు ఇయ్యడం ఏందండి? యెస్. హ్మ్.
అక్కడ వైన్ షాప్ వైన్ షాప్ కానుకొని వైన్ షాప్ ఒక ఆనుకుని రూమ్ ఉంటది. అవును. ఆ రూమ్‌లో 100, 200 మంది కూర్చోబెట్టి ఫుల్‌గా మందు పోసి తాగిస్తారు. మళ్ళీ ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటది. మీరు ఏ వీధికెళ్ళండి ఒక బెల్ట్ షాప్ ఉంటది. అమ్ముకోమని. మళ్ళీ వీళ్ళే ఏం చేస్తారంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు. ఒక పక్కన ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది. తాగండ్రా బాబు తాగండి అని. ఇంకో పక్కన కొంచెం ఎదరకెళ్తే పోలీసులు పట్టుకుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్. యెస్. దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి గదా! హ్మ్. ఇప్పుడు మద్యపాన నియంత్రణ చేయండి. ఇప్పుడు మద్యం అమ్మకపోతే గవర్నమెంట్‌కి ఆదాయాలు రావు. నిషేధం అని ఎవడు అడగట్లే. అహా! కానీ నియంత్రణ ఆదాయం అడుగుతున్నారు రాదు. కదా! ఆదాయం రాదు. రాదు. సరే మద్యం అమ్ముతున్నారు. హ్మ్. దీనికి ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? యెస్. మీరు పర్మిట్ రూమ్స్ అనేది అసలు మొత్తం బ్యాన్ చేయండి. నెక్స్ట్ బెల్ట్ షాపులనేది పూర్తిగా మొత్తం తీసి పడేయండి. బెల్ట్ షాప్ అనేది ఇప్పుడు మా మా గవర్నమెంట్‌లో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదే. మేము చాలా ధైర్యంగా, గర్వంగా చెప్పగలము. హ్మ్. ఒక్క బెల్ట్ షాప్ లేదు. టైం అంటే టైం. రాత్రి 8 అంటే 8కి క్లోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు షాపు క్లోజింగ్ అనేది 10కో, 11కో కాదు. అసలు క్లోజ్ అనేది ఉండనే ఉండదు. ఓకే. మీరు అర్ధరాత్రి 1 గంటకెళ్ళండి, లేకపోతే తెల్లవారుజామున 4కెళ్ళండి, తలుపు కొట్టండి, బ్యాక్ డోర్ నుంచి ఇస్తానే ఉంటారు. ఎందుకు మరి ఇప్పుడు యాక్సిడెంట్లు జరగకపోతే ఏమవుతదండి? దీనికి ప్రత్యామ్నాయాలు ఆలోచన చేయండి. ఒకటండి అసలు ఆహా! లోపలికి ఒక్కసారి వచ్చేటప్పుడు ప్రత్యామ్నాయాలు ఆలోచన చేయండి. ఆలోచించాలి. ఇప్పుడేం చేయాలి? సరే మీరు మద్యం తాగిస్తున్నారు. మద్యం షాపులు బయట ఈ సర్వీస్ క్యాబ్‌లేమన్నా పెట్టండి. ర్యాపిడోలో లేతే ఓలానో, ఊబర్‌లో హ్మ్. గవర్నమెంట్‌ని పెట్టమనండి. హ్మ్. పెడితే పోనీ ఆడు తాగి ఆ ర్యాపిడోలోనైనా వెళ్తాడు. ఇప్పుడు అలాగా ఏదో ఒక ఆల్టర్‌నేటివ్స్ ఆలోచన చేయకుండా పోలీస్ డిపార్ట్‌మెంట్ వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడము. మీరే పర్మిట్ రూమ్‌లు ఇస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? నేనింకో అందుకే నేను యాడ్ చేస్తోంది. ఇందాక నేను అనుకున్నాను ఒక పాయింట్ అడుగుదామని. లోపలికి వాళ్ళు తాగి లోపలికి సినిమా హాల్‌లోకి ఎట్లా వెళ్లారు? సినిమా చూసుకొని బయటకొచ్చారు కదా! ఆహాహాహాహా! ఆహాహా! కాదా? వాళ్ళు వెళ్లారు. ఆ! వాళ్ళది సెకండ్ షో టైమింగ్ అనుకుంటా. రైట్. ఓకే. కాకపోతే వీళ్ళు తాగి ఉన్నారని అంటే జనరల్‌గా అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తారంటే ఫ్రెస్కింగ్ చేస్తారు. వాళ్ళని చెక్ చేస్తారు గదా! ఓకే. ఆ! చెక్ చేసినప్పుడు వాళ్ళు సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉంది. ఓకే. సో, మీకు పర్మిషన్ లేదు. మీరు పర్మిషన్ డ్రింక్‌లో ఉన్నారు. లేదనన్నారు. ఓకే. అందుకు బ్యాక్ అవుతున్నారు వాళ్ళు. దానికి బ్యాక్ అవుతున్నారు. రైట్. ఇంకోటేంటంటే హ్మ్. ఓన్లీ ఆల్కహాలిక్ స్టేజ్‌లో ఉన్నారా? లేకపోతే ఏమన్నా డ్రగ్స్ కూడా ఏమన్నా తీసుకున్నారా? ఆ నార్కోటిక్ టెస్ట్ కూడా చేయాలా? హ్మ్. ఇప్పుడు వాళ్ళ నెయిల్సో అదేం లేకపోతే జరగల. ఇంకొకటి జరగలేదు అలాగే గదా! జరగలేదుగా. ఇప్పుడు ఎలాగా కస్టడీ పిటిషన్ ఏసారు. నాకు తెలిసి ఇవాళ రేపో ఇస్తారనుకుంటా హుహు. అక్యూజ్డ్‌ని. హ్మ్. నార్కోటిక్ టెస్ట్ చేయండి. రైట్. చేస్తేనే కదా తెలిసేది బయటికి. రైట్. అంటే ప్రభుత్వం గూడా నాకు తెలిసి ఈ ఇష్యూని నీరు కార్పిచ్చేస్తారండి. ఎందుకంటే ఎంత ఇష్యూ అయితే మీకు రైజ్ అవుతదో గవర్నమెంట్‌కి అంత బ్యాడ్ నేమ్ వస్తదనేది వాళ్ళ ఆలోచన ఉంటది. అవును. కాకపోతే ఇంకొక అంశం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగ చిన్న చూపు చూస్తా ఉన్నారు. డాక్టర్ ప్రియాంక ఎపిసోడ్‌లో గవర్నమెంట్. ఎందుకంటే ఆ పాప తెలంగాణ బిడ్డ గాబట్టి, వాళ్ళు గూడా ఓటింగ్‌తో మాకు ఇది లేదని చూస్తున్నారో మరేంటో. అట్‌లీస్ట్ తెలంగాణ గవర్నమెంట్ అయినా పట్టించుకోండి. రేవంత్ రెడ్డి గారిని గూడా అదే అడుగుతున్నాము. మీరు పట్టించుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో మీ బిడ్డకి అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలా పట్టించుకోవట్లేదు. మీరైనా పట్టించుకోండి. ఆయన మీరైనా పట్టించుకోకపోతే పట్టించుకొని ఈయన గట్టిగా మీరైనా కేస్ ఫైల్ చేయండి. పట్టించుకోవాలి గదా! ఆబ్వియస్‌లీ. హ్మ్. ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ ప్రధాన ప్రతిపక్షంగా మేము లేవనెత్తిన అంశాలన్నీ లేవనెత్తాము. నిజంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నేను పెట్టిన పోస్ట్‌లు హ్మ్. అటు ఎక్స్‌లో గాని, ఇటు ఫేస్‌బుక్‌లో గాని డిలీట్‌లు కొట్టిస్తున్నారు. మెటాకి కంప్లెయింట్ చేసి డిలీట్‌లు ఈ మధ్య కొట్టిస్తున్నారు. కాలంలో ఇదోటి సరదా అయిపోయిందండి. ఏదన్నా అహా! వాళ్ళకి నాకు అగైనిస్ట్‌గా ఆశ్చర్యము. ఇప్పుడు చెప్పిస్తే ఇందులో, ఆ! ఇందులో అన్‌డెమోక్రటిక్‌గా ఏముంది? అదే. అంటే ఎవరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి కూడా వీల్లేదా ఇక్కడ? అది డిలీట్ చేపిస్తున్నారు. అసలు నాకు ఎంత ఆశ్చర్యం ఉంది. ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇది. ఇప్పుడు డాక్టర్ ప్రియాంక ఘటనలో అన్యాయం జరిగింది. దాని గురించి నేను మాట్లాడితే దాన్ని డిలీట్ ఎట్లా కొట్టిస్తారనండి? సో, ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు. అది ముగిసిపోయిన అధ్యాయం అన్నట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే అంటే చేస్తున్నారు. నేనొక్కటే మీ ద్వారా హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ యొక్క అంశాల్ని నిశితంగా గమనించమని కోరుతున్నా. రైట్. 3 రోజుల పాటు ఏమైంది? వాళ్ళని 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు?
అసలు సీసీ కెమెరాస్ రాజమండ్రి సిటీలో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఆ నైట్ ఎక్కడ దాక్కున్నారు, వాళ్ళకి ఎవరు షెల్టర్ ఇచ్చారు, రైట్. ఓకే. వాళ్ళ కాల్ డేటా రికార్డ్ బయటికి తీయండి, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా విజువల్స్ తీయండి, రైట్. అసలు ముందర సిఐని పక్కన పెట్టండి, కొత్త ఆఫీసర్ని వేయండి, సెట్ వేయండి, వేస్తే మొత్తం నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. దానికేదో ముందు వాళ్ళు అనుకుంటారు కదా! వాళ్ళు ఏం జరిగిందనే దాని మీద మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకోవడానికి చేస్తూ ఉంటారు కదా! అట్లాంటిది ఒకటి చేయాలి కదా! దానికి సంబంధించి విజువల్స్ అన్నా బయటికివ్వాలి కదా! అసలు ఏం జరిగిందనే విషయం వాళ్ళన్నా ఫైండ్ ఔట్ చేయాలి కదా! అది కూడా ఏం లేదు కదా ఎక్కడ. చేయలేదండి, చేయలేదు. ఇప్పుడు యాక్చువల్‌గా ఓన్లీ మీరు ఆ కార్ గుద్దిన సీన్ విజువల్ ఒక్కటే రికన్‌స్ట్రక్షన్ అంటారు. చూపిస్తున్నారు. సీన్ రికన్‌స్ట్రక్షన్ అంటారు. అవునవును. రైట్. ఆబ్వియస్‌లీ. హ్మ్. ఆ కార్ గుద్దిన విజువల్స్ ఒకటి చూపిస్తున్నారు. అంతే. అక్యూజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజువల్స్ తీయండి. రైట్. విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజువల్స్ తీయండి. తీస్తే అసలు ఎపిసోడ్ ఏం జరిగిందనేది ఈ బయటకొస్తది. సంఘటన ఫైనల్‌గా అసలు ఏం రుజువు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో అంటే ఏం చెప్తారు? అసలు సిస్టమ్ అనేది మొత్తం ఫెయిల్యూర్ అండి. ఆంధ్రప్రదేశ్ గాడి తప్పింది. అటు ఫైనాన్షియల్‌గా క్రైసిస్‌లోకెళ్ళింది. ఇటు లా అండ్ ఆర్డర్ క్రైసిస్‌లోకి వెళ్ళిపోయింది. అసలు నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, అసలు మహిళా కమిషన్ ఏం చేస్తుంది? సరే. హ్మ్. అండ్ షీ ఈస్ బీయింగ్ ఎన్ విమెన్ హోమ్ మినిస్టర్. మినిస్టర్. వాట్ షీ ఈస్ డూయింగ్? అసలు 5 రోజుల పాటు ఆమె స్పందించకపోవడం ఏంటి? ఇప్పుడు ఇదివరకు అంటే ఉమ్మడి రాష్ట్రము, పోనీ రాష్ట్రం పెద్దదనుకోవచ్చు. ఇప్పుడు ఏముందండి? ఉన్న రాష్ట్రాన్ని కూడా మీరు టేక్ కేర్ చేయకపోతే, ఇది ఇంత సెన్సేషన్ అయిన తర్వాత, మీడియాలో ఇంత పబ్లిసైజ్ అయిన తర్వాత 4 కూడా డేస్ తర్వాత ఐ థింక్ ఒక సబ్జెక్ట్ కరెక్షన్. ఆవిడ మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్తోంది. ఆ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందో వాళ్ళకి తెలుసా అని ఆవిడ మాట్లాడుతుంది. అసలు ఈవిడికి తెలుసా అని అడుగుతున్నాను. ఏం జరిగిందో? ఈవిడ నోటీస్‌లో ఉందా అని అడుగుతున్నాను. నాకు తెలిసి ఎప్పుడైతే 8వ తారీఖున ప్రియాంక ఆళ్ళ ఫాదర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదాకా ఈవిడకి కూడా తెలిసుండదు. లేకపోతే తెలిసినా ఏదో కేసులే అన్నట్టు అనుకుంటుండు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ అండి. నమస్కారం. నమస్కారం.